అలాగే 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 అక్కడ మధ్యలో చూడవరు గేలు చూడవరు గేలు ఏసీ మంది మీరు బాయ్స్ లెఫ్ట్ మీరు వాలీబాల్ టీం ఎవరు రండి. క్లాస్తో ఆహ్వానం పలకాలని కోరుకుంటున్నాం. ఎమ్మెల్యే గారికి బుకేషన్ పాల్గొంటున్నారు. అందరూ కూడా అటెన్షన్ లో ఉండాలని కోరుతాం. గ్రూప్ అటెన్షన్. షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారిని ఫ్లాగ్ హాస్టింగ్ చేయమని కోరుతున్నాను. మన ఏలూరు ఎమ్మెల్యే గారు మండలం వచ్చి 17 నియోజకవర్గాల నుంచి దేవర కాన్స్టిట్యూన్సీ చెల్లూరు దేవర నియోజకవర్గం నుంచి వచ్చేటువంటి క్రీడాకారులు మనం సమర్పణ స్వీకరిస్తున్నారు. చింతలపూడి కాన్స్టిట్యూన్సీ వాలీబాల్ ఆర్చరీ టీములు వందన సమర్పణ చేయించున్నారు. ఏలూరు కాన్స్టిట్యూన్సీ గారి కాన్స్టిట్యూన్సీ ఏలూరు కాన్స్టిట్యూన్సీ గోపాల్పురం కాన్స్టిట్యూన్సీ సల్యూట్. మంత్రివర్యులు పీతల శ్రీధర్ గారికి, నగర మేయర్ నూర్జహాన్ గారికి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ పుల్లెల రామప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి క్రీడాకారులకు నా ఆశీస్సులు అందజేస్తున్నా. అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఖేలో ఇండియా అనే ప్రోగ్రాం ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా క్రీడాకారులని విద్యార్థి దశలోనే ఆ లెవెల్కి వెళ్ళి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ లో భారతదేశం తరపుతారని చెప్పి సందర్భంగా క్రీడాకారులందరూ కూడా తెలియజేస్తున్నా. ఏ మనిషి అయినా జీవితంలో
ఒక లక్ష్యం పెట్టుకుని సాధన చేసినప్పుడు ఏదైనా సాధించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. లక్ష్యం అనేది లేకపోతే మనం ఎక్కడికి ముందుకు సాగలేం, కానీ లక్ష్యం అనేది పెట్టుకుంటే ఏదైనా సాధించవచ్చు అనే దానికి భారతదేశం ఎక్కడో పోట్ల భారతదేశంలో అనేక మంది క్రీడాకారులు ప్రపంచ దేశాల్లో గుర్తింపు చేసి భారతదేశానికి పేరు ప్రఖ్యాతించిన క్రీడాకారులు మరి చాలా పేదరికంలో పుట్టిన క్రీడాకారులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇతర ప్రాంతాలు పోయినప్పుడు ప్రయాణాలకు కానీ వసతులకు కానీ అటు ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వంతో పాటు కొన్నాళ్ళు వేరే రకంగా శిక్షణ పొందాలన్నా కూడా వాళ్ళు టోటల్స్ తీసుకువస్తే వాళ్ళకి అన్ని రకాల ప్రోత్సాహకాలు వాళ్ళకి అయ్యేటువంటి ఆర్థిక ఎందుకంటే కొన్ని షూస్ ఉంటాయి, ట్రైనింగ్ అయ్యేటప్పుడు కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా మా దృష్టికి వచ్చినప్పుడు తప్పనిసరిగా వాళ్ళని మన వెస్ట్ గోదావరి జిల్లా నుంచి ఎవరైనా క్రీడాకారులు ముందుకెళ్తుంటే వాళ్ళకి అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ క్రీడాకారులందరూ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇండియా క్రీడా పోటీల్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గం నుంచి కూడా మరి 1000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. మరి మహిళలతో పురుషులతో పాటు మహిళలు కూడా మరి సమానంగా ఎదుగుతున్నారు. ముఖ్యంగా మహిళలందరూ కూడా మరి క్రీడాకారులందరూ ఎంతో పోటీతత్వంతో ఈ పోటీల్లో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి మొన్న జరిగినటువంటి రియో ఒలింపిక్స్ లో మరి రజత పథకాన్ని సాధించి మరి మన దేశానికి ఎంతో గుర్తింపు తీసుకొచ్చింది పివి సింధు. స్థానిక శాసనసభ్యులు శ్రీ పల్లెటి సుజి గారికి, ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు శ్రీమతి పీతల సుజాత గారికి, అదేవిధంగా ప్రథమ పౌరురాలు రోజాహన్ గారికి, అదేవిధంగా ఖేలో ఇండియాలో భాగంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి జరిగేటటువంటి స్పోర్ట్స్ కార్యక్రమాలు గోదావరి జిల్లా స్థాయి కార్యక్రమం చేసుకుని తర్వాత రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి సంబంధమైనటువంటి దిశలో అందరూ కూడా ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి చక్కని క్రీడా స్ఫూర్తితో, అంటే అందరూ గెలవాలని లేదు కానీ పార్టిసిపేట్ చేయడమే ఆల్మోస్ట్ గెలిచినట్టుగా మనం భావించి మంచి క్రీడా స్ఫూర్తితో అందరూ కూడా కార్యక్రమాల్లో పాల్గొవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. క్రీడల పోటీల కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు బడెట్టి సుజి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు భాస్కర్ గారికి, సోదరిమణి మేయర్ గారు నూర్జహాన్ గారికి, ఎంసీ చైర్మన్ ప్రసాద్ గారికి, వ్యాయామ ఉపాధ్యాయులకు, మరి అదేవిధంగా క్రీడాకారులకు, పత్రికా సోదరులకు, మీడియా వారికి అందరికీ నా నమస్కారాలండి. విద్యార్థులకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. చాలా మంచి కార్యక్రమాలు గత కొన్ని రోజులుగా మనం క్రీడలకు సంబంధించి జరుగుతున్నాయి, మనందరం కూడా అటెండ్ అవుతున్నాం. నియోజకవర్గాల వారీగా కూడా ఈ ఖేలో ఇండియా పోటీలు జరిగినాయి, మండలాల వారీగా జరిగినాయి, నియోజకవర్గం వారీగా జరిగింది. తర్వాత జిల్లా స్థాయి, అందులో విన్నర్ స్థాయిలో వాళ్ళందరికీ కూడా జిల్లా స్థాయిలో 3 రోజుల కార్యక్రమం పెట్టి ఫైనల్ గా ప్రైజులన్నీ కూడా ఇస్తారు. ముఖ్యంగా ఆటలు అనేది మనందరికీ కూడా తెలుసు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి. నవ్వే డేస్ అంతా మనకి కార్పొరేట్ స్కూల్స్ ఎక్కువ రావడం బట్టి
దాని మీద మనకి ప్లేస్ లేక ఆటలు ఆడుకునేటానికి కూడా ప్లేస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పిల్లలకి సరైనటువంటి ఎక్సర్సైజ్ కూడా ఉండట్లేదు. ఎందుకంటే ఆటలు అనేవి ఒక మానసిక ఉల్లాసానికే కాకుండా చక్కగా మనకి ఎంతో ప్రశాంతతని కలిగజేస్తుంది. ఫ్రెష్ గా ఆలోచించే బాడీ కూడా ఫ్రెష్ అవుతుంది, ఫ్రెష్ కొత్త ఆలోచనలు వస్తాయి. చక్కగా ఒక అరగంట కూడా కాన్సన్ట్రేషన్ గా చదివిన దృష్టి పెట్టి బుక్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే కనుక సో డెఫినెట్ గా అరగంటలో కూడా మనకి సబ్జెక్ట్ బాగా ఎక్కుతుంది. సో ఆ విధంగా బాడీకి ఎక్సర్సైజ్ ఉంటే కనుక మెదడుకు కూడా చాలా బాగా ఎక్సర్సైజ్ ఉంటుంది. అదేవిధంగా ప్రశాంతంగా మనకి ఆలోచించగలుగుతాం, చదవగలుగుతాం. మరి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కమాండ్ స్టేట్ లో ఉండగా మరి ఏషియన్ గేమ్స్ ని జాతీయ క్రీడల్ని హైదరాబాద్ లో ఒక చరిత్ర సృష్టించారు. మరి ఎంత సక్సెస్ చేశారో ఏషియన్ గేమ్స్ మీకు అందరికి కూడా తెలుసు ఆనాడు. మరి తర్వాత మరి గోపీ చెమ్మి గారు అడిగిన వెంటనే గచ్చిబౌలిలో 5 ఎకరాల ల్యాండ్ ఇచ్చారు. అక్కడ మరి ఎంతమంది ఇలా క్రీడాకారులకి పరిశీలిస్తే అందులో నుంచి ఎంతో మంది నైనా శర్మలు కానివ్వండి, మన ఇప్పుడు మన రజతం తీసుకొచ్చినటువంటి రియో ఒలింపిక్స్ లో రజతం తెచ్చినటువంటి టీవీ సింధు కానివ్వండి, శ్రీకాంత్ గారు, సో వీళ్ళందరూ కూడా అక్కడే పరిశీలిపోతారు. అంటే ఆనాడే చంద్రబాబు నాయుడు గారు పునాది ఆటలకి వేరుగా విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. సో ఈ రోజు అంచెలంచెలుగా ఆ ఆసక్తితో ముందుకెళ్తున్నారు. మరి అదేవిధంగా వెయిట్ లిఫ్టర్స్ మన రాష్ట్రంలోని కరణ మల్లేశ్వరి కానివ్వండి, పూజారి శైలజ కానివ్వండి, క్రికెట్ లో వివి లక్ష్మణ్ కానివ్వండి, మన ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు ప్రసాద్ కానివ్వండి. సో ఎంతో మంది క్రీడాకారులకి మన తెలుగు రాష్ట్రాల్లో పదవలేదు, ముఖ్యంగా మన ఆంధ్రాలో అసలు పదవలేదు. మంచి క్రీడల్ని ప్రోత్సహించే ముఖ్యమంత్రి గారు మనకు ఉండటం కూడా చాలా అదృష్టం. కొత్త రాజధానిలో రాబోయే రోజుల్లో జాతీయ క్రీడలు నిర్వహించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా అన్ని ఆటలు, ఒక ఆట మీద ఒక క్రికెట్ టైం మీద దృష్టి పెట్టకండి. అన్ని ఆటలు మన సాంప్రదాయ క్రీడ కబడ్డీ నుంచి ఖోఖో కానీ, టెన్నిస్ కానీ, ఆర్టిస్ట్ కానివ్వండి, చిన్న ఆట ఆడి మన రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకుని ఆ గేమ్స్ వల్ల మీకు అన్ని విధాలకు ఉపయోగమే కాకుండా గవర్నమెంట్ జాబులు కూడా వస్తాయి. ఆ విధంగా మీ కుటుంబానికి కూడా మీరు ఆసరాగా ఉంటారు, మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఇచ్చేవన్నీ కూడా మీరు సదుపాయాలు తీసుకుని మీ జీవితంలో స్థిరపడాలి. అటు ఆటకి ఇంపార్టెన్స్ ఉంది, చదువు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి మీరు పైకి రావాలని కోరుతున్నా. మరి అదేవిధంగా ఈ రోజున ఇండోర్ స్టేడియాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మన జిల్లాలో దాదాపుగా 12 కోట్లతో 4 చోట్ల ఇండోర్ స్టేడియాలు కూడా శాంక్షన్ చేశారు. మరి అదేవిధంగా ఈ రోజున ఈ అల్లూరు సీతారామరాజు స్టేడియం కూడా దాదాపు 7.3 లక్షలతో కూడా మనం డెవలప్ చేస్తున్నాం చూస్తున్నారు. చాలా మందికి అయింది. సో రాబోయే రోజుల్లో మరింతగా క్రీడాభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు బాగా కృషి చేస్తున్నారు. అదేవిధంగా కొత్త క్రీడా విధానాన్ని కూడా న్యూ స్పోర్ట్స్ పాలసీని కూడా మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విషయాన్ని మన రాష్ట్రంలో మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి క్రీడలు అన్ని విధాలా మీ జీవితానికి ఉపయోగపడతాయి, మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి మీరందరూ మీకు నచ్చిన క్రీడ దాని మీద ఇష్టంతో ఆడండి, మీ లక్ష్యాన్ని సాధించండి. దానివల్ల రాష్ట్రానికి, దేశానికి, మీ టీచర్స్ కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి దేవుడు మిమ్మల్ని అన్ని విధాలు ఆశీర్వదించాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతుంది. మరి అవకాశం ఇచ్చినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలని. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు. I declare that the Wrestling Competition 2016 and 17 open. Come on, girls. Good. Now, sir. You get this. మేడం ఇప్పుడు వచ్చాను నేర్చుకోండి పట్ల అందరూ పట్టుకోండి, అందరూ పట్టుకోండి. ఇంకా సౌండ్ తగ్గి చూడండి, కార్డ్స్ తీసుకొస్తున్నారు సార్.
మేడం గారు సార్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు నొక్కండి మేడం గారికి. అజిత్ గారు మీరు తీసుకోండి పైన పట్టండి. నా ఓటు చేయగలనా అందరి నిమిషం నుంచి పర్మిషన్ అలా ఓటు తీసుకురాగలిగి మైక్ వాడి ఓటు ఫస్ట్ ఛాన్స్ under 17 boys and girls please report మీరు తప్పాలి లెగమ్మ లెగో మీరు తప్పాలి ప్లీజ్ లెగమ్మ మేడం గట్టిగా గురి పెట్టదు కరెక్ట్ చేసుకోండి వాలీబాల్ కోచెస్ ఉన్నారు. సో ఐ రిక్వెస్ట్ ద అఫీషియల్ ప్లీజ్ టేక్ ఓవర్ అండ్ అరేంజ్ రంగ